పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి కార్మికులకు సంస్థ సాధించిన నికర లాభాల నుంచి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. నిరసనకు అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన టెంటును పోలీసులు తొలగించడంతో టెన్షన్ కనిపిస్తోంది. దీంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. లాభాలతో సగం కోత విధించి మిగిలిన సగంలో 33% ఇవ్వడం సరైన విధానం కాదని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆందోళన చేస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండ్రు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచిండ్రు. మిగిలిన పక్కకు తీసిండ్రు. చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా 33% అని చెప్పిండు. మరి 33% అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 2,400 కోట్లు ఉన్నాయో ఇది కేవలం 16% మాత్రమే అవుతాయి. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు? సింగరేణి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి జిల్లా గోదావరి కని దగ్గర సింగరేణి కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో అనుమతి లేదంటూ బీఆర్ఎస్ వేసినటువంటి టెంటును పోలీసులు తొలగించడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. సింగరేణిలో వచ్చినటువంటి లాభాల వాటాల్లో నికర లాభాలు ఏవైతున్నాయో నికర లాభాల్లో 33% కార్మికులకు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘం అయినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోల్బెల్ట్ ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వారంతా కూడా కలిసి ఒక నిరసన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా గాంధీ చౌక్ ఎదుట ఈ రోజు ఆందోళనకు నిరసన కార్యక్రమానికి వీరంతా కూడా రావడంతో పోలీసులు అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టెంట్ వేయొద్దని చెప్పి తొలగించడంతో దాన్ని అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. శాంతియుతంగా నిరసన కొనసాగిస్తుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పి వారితో వాగ్వాదం దిగారు. అయినప్పుడు కూడా పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న టెంటును తొలగించేటువంటి క్రమంలో ఇటు టెంట్ కిందనే వారంతా కూడా ఒక నిరసన రూపకంగా వారంతా కూడా పోలీసుల చర్యను తప్పుపడుతూ ఒక నిరసన కార్యక్రమాన్ని దిగడం జరిగింది. దీంతో తొలగించినటువంటి టెంటునే వారు రోడ్డుపై వేసుకుని ఆ టెంట్ పైనే నిరసన కొనసాగించారు. ఆ సింగరేణిలో ఉన్నటువంటి వాస్తవ లాభాల్లో 33% కార్మిక వర్గానికి చెల్లించకుండా కేవలం తక్కువగా లాభాలు వచ్చినటువంటి లాభాల్లో సగం లాభాలను చూపిస్తూ అందులో 33% చెల్లిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ప్రకటిస్తున్న లాభాల్లో కార్మిక వర్గానికి న్యాయం జరగలేదని చెప్పి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కోల్బెల్ట్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు పెద్దపల్లి జిల్లా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా రామగుండం మంత్రికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. సింగరేణి తీరును వారంతా కూడా తప్పుపడుతున్నారు. వచ్చినటువంటి లాభాల్లో పూర్తి స్థాయి వాటా 33% వాటా కార్మికులకు చెల్లించి న్యాయం చేయాలని చెప్పి లేకపోతే కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ అనుబంధ బొగ్గని కార్మిక సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతమైతే పోలీసుల చర్యను మాత్రం తప్పుపడుతున్నారు. పోలీసులు అనుమతి లేదంటూ టెంట్లు తొలగించడం పట్ల పోలీసుల వైఖరిని మాత్రం తప్పుపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మిక పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్. సింగరేణి